తెలంగాణ రైతాంగం యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం సరైంది కాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు దక్కాల్సిన యూరియా వాటాను ఇవ్వకుండా మోడీ సర్కార్ బీజేపీ పాలిత ప్రాంతాలకు తరలిస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో యూరియా కొరతను అధిగమించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాలతో వైరం పెట్టుకుని దేశానికి రావాల్సిన యూరియాకు గండి కొడుతున్నారని అన్నారు. దేశానికి అత్యధికంగా ఖజానాను సమకూర్చి తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది కమిటీ మెంబర్స్, ఫర్టిలైజర్ కమిటీ మెంబర్స్ తో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది. రైతులు చాలా కష్టంలో పడుతున్నారు. యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేసినారని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చైర్మన్ ఆఫ్ ఫర్టిలైజర్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో చైర్మన్ కృతి ఆజాద్ గారు, వారిని కూడా కలిసి యూరియా సమస్యలు మా రాష్ట్రానికి పెరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏదైతే 9 లక్షల టన్నులు యూరియా వచ్చేది ఉండేనో దాంట్లో కేవలం 4.5 లక్షల టన్నులు, 4.5 లక్షల టన్నులే ఇచ్చినారని చెప్పి వారికి అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్య ఇంత పెద్దదయ్యే ముందే మేము సీఎం రేవంత్ రెడ్డి గారితో నడ్డా గారిని కూడా కలవడం జరిగింది. మళ్ళా వాళ్ళ దగ్గర కూడా మేము పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇట్లా చేస్తారని చెప్పి. సెక్రటరీ రజత్ మిశ్రా గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు దాదాపు గంట పైన మాకు పోయి కలిస్తే వారు వివరంగా చెప్పినారు. చైనా నుంచి ఏదైతే 20 లక్షల టన్నులు వచ్చేది ఉందో అది రాలేదని చెప్పి, మరి యూక్రెయిన్లో నుంచి 8 లక్షల టన్నులు, మొత్తం కలిపి ఒక 30 to 35 లక్షల టన్నులు ఏదైతే ఇంపోర్ట్ రావాల్సిందో మేము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాము. సో ఈ మొత్తము ఇష్యూ, యూరియా ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జైశంకర్